గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో జమీందారు విధానం గురించి చర్చించుకున్నాం. దాని కంటిన్యూషన్ అండి ఇవాళ రైతువారీ విధానం. రైతువారీ విధానం 1792 ఇయర్ ఇంపార్టెంట్ అండి. రైతువారీ విధానం ఎందుకు దీన్ని అన్నారంటే దీంట్లో ఎక్కువగా రైతుల యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, రైతుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందుకని దీన్ని రైతువారీ విధానం అంటారు. ఈ రైతువారీ విధానాన్ని ముందుగా అమలుపరిచిన వ్యక్తి ఎవరంటే మద్రాసు రాష్ట్రంలోని గుర్తుపెట్టుకోవాలండి, మద్రాసు రాష్ట్రంలోని సేలం జిల్లాలో బారామహల్ అనే ప్రాంతానికి కలెక్టర్గా కెప్టెన్ రీడ్, ఇది బిట్టండి, కెప్టెన్ రీడ్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారి ఆచరణలోకి తెచ్చారు. కానీ పూర్తి స్థాయిలో దీని మీద బాగా ప్రయోగం చేసిన వ్యక్తి కెప్టెన్ రీడ్ యొక్క అసిస్టెంట్, అంటే ఇతను ఆస్థానంలో పనిచేస్తున్న మరొక ఉద్యోగి థామస్ మన్రో. థామస్ మన్రో. సో ఈయన దీనికి ఎక్కువగా బాధ్యత వహించమని మనకు కనిపిస్తుంది. సో ఈ రైతువారీ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దళారీ వ్యవస్థ అనేది ఏకైక ఉద్దేశం విధానం. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, దళారీ వ్యవస్థ లేని అంటే మధ్యవర్తులు లేరు, స్వయంగా రైతు ప్రభుత్వానికి చెల్లించడం, అది అందుకని రైతువారీ విధానం అంటారు. సో ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారి రైతులకి భూముల మీద హక్కులు కల్పించారు. పట్టా, ఇప్పుడు కూడా అనుకుంటాం మనం, చూడండి ఇది నా పట్టా భూమి అని చెప్పేసి. సో మనం గుర్తుపెట్టుకోవాలండి, థామస్ మన్రో చేసిన ఒక చిరస్మరణీయమైన అంశం ఏంటంటే ఖచ్చితంగా భూములకి సర్వే నెంబర్ కేటాయించారు. మీరు ఒకసారి చూడండి, అనంతపూర్, కర్నూలు, కడప ఈ జిల్లాలో చూడండి ఈక్వల్ సర్వే నెంబర్స్ ఉంటాయి. అంటే ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ పక్కనే చక్కని ఎవరు ఉండాలని క్లారిటీగా చూపిస్తారు. అదే జమీందారులు పరిపాలించిన ప్రాంతాల్లో చూడండి ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి భూములు, దానికి ఒక రకమైన విధానం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలోని కుప్పం జమీందారులు కానీ, కాళహస్తి జమీందారులు కానీ, ఈ పొంగనూరు జమీందారులు కానీ, అక్కడ భూముల సర్వే డిఫరెంట్గా ఉంటుంది. అదే బ్రిటిష్ వాళ్ళు చేసిన భూముల సర్వే చాలా క్లారిటీగా ఉంటుంది. అందులో చిరస్మరణీయ రాయలసీమకి థామస్ మన్రో, అందుకని ఆయనకు బిరుదు ఏంటంటే రైతు బాంధవుడు అనే బిరుదు థామస్ మన్రోకి మనం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమకి చిరస్మరణీయమైన వ్యక్తి థామస్ మన్రో. ఆయన మొట్టమొదటిసారి రైతులకి పట్టా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ భూమి నీదేను ఆయన పేరు మీద ఒక సర్వే నెంబర్ ఇచ్చి పట్టా పెట్టాడు. దాంతో రైతులకు బాగా ఆనందమైంది, ఇది నా భూమి అని ఆనందమైంది. అలాంటి పట్టా వ్యవస్థను మనకు ప్రవేశపెట్టాడు థామస్ మన్రో. ఈయన దత్త మండలాలు, ఇది విట్టండి, దత్త మండలాలు, దీన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో, ఆ తెలుగులో అట్లా టైప్ చేస్తారు, హిస్టరీలో రాజు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్, దత్త మండలాలు. ఏమి దత్త మండలాలు అంటే కర్నూలు, కడప, అనంతపూరు, బళ్ళారి, ఈ నాలుగుని కలిపి దత్త మండలాలు అంటారు. చిత్తూరు జిల్లా లేదండి, చాలాసార్లు బిట్ అడిగారు దత్త మండలాల్లో లేనిదేది, వేటిని దత్త మండలాలు అంటారని బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్నూలు, కడప, అనంతపూరు, బళ్ళారి ఇప్పుడు కర్ణాటకలో ఉంది. మరి చిత్తూరు జిల్లా ఏమైంది? ఇది రాయలసీమ కదా అంటే చిత్తూరు జిల్లా ఆర్కాట్ సామ్రాజ్యంలో భాగం. మీరు కావాల్సింటే చిత్తూరు ప్రజలు చూడండి, వాళ్ళు సక్రంగా తెలుగు మాట్లాడలేరు, సక్రంగా తమిళ కూడా మాట్లాడలేరు, ఎందుకంటే ఆ మిక్సింగ్ అన్నమాట. సో అలాంటి ఈ ప్రాంతాల్లో దత్త మండలాల్లో మొట్టమొదటిసారి థామస్ మన్రో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. సో రైతులకి సంపూర్ణ అధికారం ఇచ్చాడు, సుమారు ఒక 20 సంవత్సరాలు పంట ఆధారంగా చేసుకొని పన్ను వసూలు చేయించారు దీంట్లో. సో ఇంగ్లీష్ ప్రభుత్వానికి కూడా బాగా అనుకూలం అయిపోయింది. సో ఎక్కువ పన్ను, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన పన్ను వ్యవస్థలో అత్యధిక వసూలు చేసిన పన్ను విధానం ఏంటంటే రైతువారీ విధానం. సో ఇదండి ఇందులో కీలకమైన అంశాలు. అలాగే బొంబాయి రాష్ట్రంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఎల్ఫిన్స్టౌన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. బొంబాయి రాష్ట్రంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఎల్ఫిన్స్టౌన్. దత్త మండలాల్లో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే థామస్ మన్రో. మద్రాసు రాష్ట్రంలో రైతు విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కెప్టెన్ రీడ్. ఇవి బిట్లండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎక్కడ
ఎంత శాతం వసూలు చేశారని. సో దీనివల్ల థామస్ మన్రో దత్త మండలాల్లో అంత పేర్కోవడానికి కారణం ఏంటంటే రైతులకు ముందుగా వ్యవసాయ రుణాలు ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు. ఒకవేళ పంట నాశనం అయిపోతే, పండకపోయినా లేదా కరువు వచ్చినా, పంట పండకపోయినా మరొక సంవత్సరం కట్టొచ్చనే రైతులకి ఆయన ఫ్రీ సబ్సిడీ ఇచ్చాడు. అందువలన అతను రైతు బాంధవుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. సో చివరికి ఈయన రైతు వారి విధానం ప్రవేశపెట్టిన థామస్ మన్రో చివరికి కర్నూలు జిల్లాలోని పత్తికొండ వద్ద, బాగా గుర్తుపెట్టుకోవాలండి, పత్తికొండ వద్ద ఈయన చనిపోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా మన రాయలసీమ ప్రజలు ఆయన పేరు మీదనే సో ఆయన గుర్తుపెట్టుకుని కొంతమందికి మన్రోలమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. అంత కృషి చేసిన వ్యక్తి రైతు వారి విధానంలో. అలాగే బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టిన పన్ను వ్యవస్థ రైతు వారి విధానం. సో ఇవి ఈ టాపిక్లో ఉన్న కీలకమైన అంశాలండి. సో ఈ టాపిక్లో ఉన్న కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనకి మహల్వారి విధానం గురించి చర్చిస్తున్నాం. సో వీడియో చూస్తున్న వాళ్ళు సార్స్ అండ్ మేడమ్స్, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.